ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట వీడియో చూస్తున్న అందరికీ శుభాలు తెలుపుతున్నాను. ఈ వీడియోలో మనము గర్వం హృదయం కలిగిన వారి గురించి, గర్వపు మాటలు మాట్లాడే వారి గురించి, జీవపు డంబము గర్వం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని ప్రజలారా, దేవుని ప్రజలమైన మనము ముందుగా గర్వం ఉండకుండా తగ్గింపు కలిగిన స్వభావం మనలో ఉండాలి. అది దేవుని పిల్లలకు అదొక భాగ్యం. చాలా మంది క్రైస్తవులు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ తగ్గింపు జీవితం ఉండదు. వారికి ఉన్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి గర్విస్తూ ఉంటారు. జీవపు డంబాన్ని చూపిస్తూ ఉంటారు. చాలా రకాలైన వారి యొక్క ఉన్న చందాన్ని బట్టో లేదా చాలా మంది రకరకాలుగా గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తగ్గింపు జీవితం అనేది ఉండదు. సో క్రైస్తవులకు తగ్గింపు జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియ దేవుని ప్రజలారా, ఈ తగ్గింపు జీవితము క్రైస్తవులకు కలిగి జీవించడం వల్ల అనేక మంది మనల్ని చూసి నేర్చుకుంటారు. క్రైస్తవులు అంటే ఎవరు? ఇతరులకు మాదిరికరంగా ఉండి వారిని దేవుని వద్దకు నడిపిస్తూ వారిని సరిచేసే వాళ్ళే క్రైస్తవులు. అందుకే దేవుడు ఈ లోకములో మనము క్యాస్ట్ పరంగా చూస్తే క్రైస్తవులు తక్కువ వారు కావచ్చేమో, పరలోకముందు వాళ్ళు చాలా గొప్పవారని లేఖనాలు తెలుపుచున్నారు. సో క్రైస్తవుడు అయిన నువ్వు గర్విస్తున్నావా? అయితే తెలుసుకో, దేవుని గురించి తెలుసుకొని వాక్యం చదువుకుంటూ నీలో ఉన్న జీవపు డంబాన్ని, గర్వాన్ని అణిచివేయి. సరదాగా మన చేతికున్న 5 వేళ్ళు కూడా వాటి యొక్క గర్వాన్ని చూపించాయంట. ఈ విధంగా ఎలా అంటే, ఒకరోజు వేర్లన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయంట వాటి యొక్క గొప్పతనాన్ని గురించి. ఏమని మాట్లాడుకుంటున్నాయంట? ఈ యొక్క మిడిల్ ఫింగర్ వచ్చేసి, అరే ఈ 5 వేళ్లలో నీకన్నా నేనే చాలా పొడవైన వాడిని అని గర్విస్తూ మాట్లాడుచుందంట. తర్వాత ఈ యొక్క బొటన వేలైతే ఏదైనా పట్టుకోవాలన్నా, బాణాలు విసరాలన్నా నేనే నీకంటే గొప్పవాడిని అని గొప్ప చెప్పుకుంటూ ఉందంట. తర్వాత చూపుడు వేలు, నేనే ఏదైనా చూపియాలంటే నేనే ఫస్ట్, నేను లేదే ఏదైనా చూడలేరు, హెచ్చరిక చేయలేరు అని గర్విస్తూ మాట్లాడుచుందంట. తర్వాత బలహీన వేలు వచ్చేసి, మీరందరూ గొప్పవారే కావచ్చు, ఆ విలువగల బంగారు, వెండి ఉంగరాలు నాకు మాత్రమే ధరిస్తారు, నేనే గొప్పవాడినని గొప్ప చెప్పుకుంటూ ఉందంట. తర్వాత చిటికెన వేలు చెప్తుందంట, మీరందరూ గొప్పవారే కానీ నాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వందనాలు అంటే మనం నమస్కారం చేసేటప్పుడు ఫస్ట్ నేనే ఉంటానని ఆ యొక్క చిటికెన వేలు చక్కగా సమాధానం చెప్పిందంట. సో ఈ విధంగా మనుషులు ఈ విధంగా వారి యొక్క గొప్పతనాలను బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుని దగ్గర గర్విస్తూ ఉంటారు, సమాజంలో గర్విస్తుంటారు, జీవపు డంబాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారికి ఉన్న ఆస్తులు, పొలాలు, ఉద్యోగాలు వీటిని బట్టి జీవపు డంబాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో క్రైస్తవులు జీవపు డంబాన్ని కలిగి ఉండకూడదు, గర్వపు హృదయాన్ని కలిగి ఉండవద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా నేర్చుకోండి. ఈ యొక్క మెసేజ్ మీకు మీ జీవితాన్ని బలపరిచే విధంగా, మీ స్పిరిచువల్ లైఫ్ ని బలపరిచే విధంగా అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది కనీసం ఒక 10 మంది చూడడం వల్ల కూడా వారు కూడా నేర్చుకుంటారు. నేను అది పాటిస్తాను కాబట్టి నేను మీతో మాట్లాడుచున్నాను. పాటించకుంటే నేనైతే ఈ యొక్క గర్వపు మాటలు, గర్వపు హృదయం గురించి నేను మాట్లాడను. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ హృదయం చాలా మోసకరమైనదని. సో నీ హృదయంలో గర్వం ఉంటే తొలగించుకో, లేదా మోసపోయేది నువ్వే, నీ జీవితమే పతనమయ్యేది. గర్వం వలన చాలా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గర్వం వలన చాలా జరుగుతాయి. జరగవచ్చు, కలహాలు జరగచ్చు. సో చాలా రకమైన మనకు సమస్యలు ఈ గర్వం వలన రావచ్చు. ప్రజలు నీ గర్వాన్ని బట్టి నీకు దూరం కావచ్చు. ఇంకా చాలా రకాల సమస్యలు నువ్వు ఎదుర్కొనవచ్చు. గర్వము హృదయము, గర్భపు మాటల వలన మనం చాలా రకాల సమస్యలను ఈ లోకంలో ఫేస్ చేయాలి. సో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనలో గర్వపు హృదయము, జీవపు డంబము కలిగిన మాటలు ఉండకూడదని నేను ఈరోజు ఈ మెసేజ్ లో, ఈ వీడియోలో మీకు తెలుపుచున్నాను. ఈ వీడియోని మీరు చూస్తున్నందుకు మీకు వందనములు. ఈ వీడియోలో ఈ గర్వపు మాటలు, గర్వపు హృదయము, జీవపు డంబము అనే ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో వెతకండి. గర్వం వలన ఏం జరుగుతుందో మీకు లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ చదవడం వల్లనే మీరు చాలా నేర్చుకుంటారు. సొసైటీలో ఏ విధంగా బ్రతకాలి, ఆ సొసైటీలో మనము ఏ విధంగా తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. యేసుప్రభువు మనకు అందుకే ఆయన మాదిరి పెట్టి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసి చివరికి శిష్యుల పాదాలు కూడా కడిగి ఆయన
పరలోకం చేరుకుని మనకు ఒక మాదిరి, ఒక వేసి వెళ్ళాడు. అందుకే అంటాడు ఆయన, నేనే సత్యము, జీవము, మార్గం అన్నాడు. ఆయన ఒక మార్గాన్ని మన కోసం సిద్ధపరిచి వెళ్ళాడు. అందులో గర్వపు హృదయము, గర్వపు మాటలు, జీవపు డంబం అనే దానికి చోటు ఇవ్వకూడదని నేను మనవి చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మరొకసారి నేను విజ్ఞాపిస్తున్నాను. మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయినా మీతో నేను చెప్పుచున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకా మోటివేషన్ చేస్తాను. ఇంకా కొన్ని వీడియోలు నేను బైబిల్ గ్రంథంలోని వీడియో దానికి సంబంధించిన కంటెంట్కి సంబంధించిన వీడియోలను మీ ముందుకి నేను తేవడం జరుగుతుంది. మీరు మమ్మల్ని మోటివేట్ చేసి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.